హలో పీపుల్, ఈరోజు జాబ్ అప్డేట్ వచ్చేసి ఎస్బీఐ గవర్నమెంట్ జాబ్ వాళ్ళ ఒఫీషియల్ వెబ్సైట్లో నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారు. శాలరీ వచ్చేసి 70,000 వరకు అయితే ఉంటుంది. సో ఇంకా కూడా పెరగచ్చు. అండ్ మన సొంత ఊర్లోనే, మన సొంత రాష్ట్రంలో అయితే ఉద్యోగం అయితే ఉంటుంది. సో వీడియోలోకి వెళ్ళే ముందు నా ఛానల్ని సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్ చేయండి. సో ఈ వీడియో అనేది ఇంకొకరికి ఉపయోగపడచ్చు. ఈ జాబ్ నోటిఫికేషన్ అండి వాళ్ళ ఒఫీషియల్ సైట్ ఎస్బీఐ కెరియర్స్లో మనకి ఇక్కడ లేటెస్ట్ అనౌన్స్మెంట్ అనేది కనిపిస్తుంది కదా. సో ఇక్కడ క్లిక్ చేయగానే మనకి ఫస్ట్ నోటిఫికేషన్ వచ్చేసి ఈ నోటిఫికేషన్ అనమాట. సో దానిపైన క్లిక్ చేస్తే మనకి పీడిఎఫ్ వ్యూవర్ ఉంది కదా, దానిపైన క్లిక్ చేస్తే మన పీడిఎఫ్ అనేది డౌన్లోడ్ అయిపోతుంది. సో ఆ పీడిఎఫ్లో మనకి అన్ని జాబ్ నోటిఫికేషన్ అండ్ శాలరీ అండ్ అప్లికేషన్ స్టార్ట్ డేట్ అండ్ ఎండింగ్ డేట్ అన్నీ క్లియర్గా మెన్షన్ చేశారు. సో ఇక్కడ చూసుకుంటే మనకి అప్లికేషన్ అండ్ పేమెంట్ ఆఫ్ ఫీజ్ స్టార్టింగ్ డేట్ వచ్చేసి 14 సెప్టెంబర్ 2024. సో ఎండింగ్ డేట్ వచ్చేసి 4 అక్టోబర్ 2024 అని క్లియర్గా ఇక్కడ మెన్షన్ చేశారు. సో ఇక్కడ మనకి జాబ్ వచ్చేసి ఎస్సీఓ అనమాట, స్పెషలిస్ట్ క్యాడరీ ఆఫీసర్ ఆన్ రెగ్యులర్ బేసిస్ అని ఇక్కడ మెన్షన్ చేశారు. సో మనం వాళ్ళ ఒఫీషియల్ వెబ్సైట్ నుంచి మనం ఇక్కడ అప్లై చేసుకోవచ్చు. వాళ్ళు క్లియర్గా ఇక్కడ వాళ్ళ ఒఫీషియల్ సైట్ ఎస్బీఐ కెరియర్ ఓపెనింగ్ కరెంట్ ఇక్కడ వాళ్ళ లింక్ అనేది ఇచ్చారు. సో ఆ లింక్ పైన క్లిక్ చేయగానే మనము ఆ సైట్కి అయితే మనం రీడైరెక్ట్ అవుతాము. సో ఇక్కడ చూసుకుంటే మనకి ఈ జాబ్కి అయితే మొత్తం మనకి టోటల్ వేకెన్సీస్ వచ్చేసి 1497 అయితే ఉన్నాయి. సో డిఫరెంట్ డిపార్ట్మెంట్స్లో డిఫరెంట్ వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సో కేటగిరీ క్యాస్ట్ వైజ్ అయితే ఉన్నాయి. సో మినిమం అయితే మనకి ఏజ్ లిమిట్ వచ్చేసి 25 అయితే ఉండాలి, మ్యాక్సిమం 35. సో ఇక్కడ మనకి అసిస్టెంట్ మేనేజర్ సిస్టమ్కి అయితే మనకి అసిస్టెంట్ మేనేజర్కి క్యాస్ట్ వైజ్ వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సో ఇక్కడ మనకి ఏజ్ లిమిట్ వచ్చేసి మినిమం అయితే 21 ఏజ్ అయితే ఉండాలి, మ్యాక్సిమం 30 ఇయర్స్ అయితే యాజ్ ఆన్ 30 జూన్ 2024 వరకు అయితే 30 ఇయర్స్ అయితే కంప్లీట్ అయి ఉండాలి. సో ఇలా మనకి డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ వాళ్ళకి డిఫరెంట్ ఏజ్ లిమిట్ అనేది క్లియర్గా ఇక్కడ మెన్షన్ చేశారు. సో ఒకసారి నోటిఫికేషన్ అనేది క్లియర్గా చదివి సో ఈ జాబ్కి అనేది అప్లై చేయండి. ఇక్కడ చూసుకుంటే మనకి డెప్యూటీ మేనేజర్కి అయితే గ్రేడ్ వచ్చేసి MMGS 2 అనేది ఇచ్చారు. సో మనకి ఇక్కడ అసిస్టెంట్ మేనేజర్కి అయితే JMGS 1 గ్రేడ్ అయితే ఉంటుంది. పీడిఎఫ్లో అయితే మనకి ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్ అనేది మనం ఎగ్జామ్కి అప్లై చేసే ముందు ఏమేమైతే చేయాలి సో ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. ఫస్ట్ మనమైతే వాళ్ళ క్రైటీరియా అనేది ఎలిజిబిలిటీ అవుతామా లేదా అని ఫస్ట్ చెక్ చేసుకోవాలి. సో చెక్ చేసుకున్నాక దీనికి అప్లై చేసుకోవాలి. వాళ్ళ ఒఫీషియల్ సైట్ అనేది ఇక్కడ లింక్ అనేది ఇచ్చారు. సో ఆ లింక్ని క్లిక్ చేయగానే వాళ్ళ ఒఫీషియల్ సైట్కి రీడైరెక్ట్ అవుతారు. ఇక్కడ ప్రొవైడ్ చేసిన లింక్ ద్వారానే మనం అప్లై చేయాలి. సో ఇంకా వేరే లింక్స్ పైన అయితే అప్లై చేయొద్దు. సో ఇక్కడ లాస్ట్ డేట్ వచ్చేసి 4 అక్టోబర్ 2024 అనేది క్లియర్గా మెన్షన్ చేశారు. సో ఎవరైతే అప్లై చేశారో ఇక్కడ సబ్మిషన్ అండ్ వాళ్ళ కరెక్ట్ డీటెయిల్స్ అనేది కూడా సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సో ఏమన్నా రాంగ్ ఉంటే కరెక్షన్ కూడా ఈమెయిల్ ఐడి అండ్ మొబైల్ నెంబర్ అనేది ఇవ్వాలి. సో మీరు సెలెక్ట్ అయితే దానికే మీకు మెయిల్లో ద్వారా లేకపోతే ఫోన్ నెంబర్కి మెసేజ్ ద్వారా లేకపోతే కాల్ ద్వారా షార్ట్ లిస్ట్ అవుతే ఇక్కడ వాళ్ళు ఇంటర్వ్యూకి పిలవడానికి సో ఆ నెంబర్కి అయితే మనకి మెసేజ్ ఆర్ ఈమెయిల్ అయితే చేస్తారు. సో కరెక్ట్ ఈమెయిల్ అడ్రస్ అండ్ ఫోన్ నెంబర్ అయితే కరెక్ట్గా ఇవ్వండి. మొబైల్ నెంబర్ అండ్ మెయిల్ ఐడి అయితే కరెక్ట్గా ఇస్తే మాత్రం మీరు ఒకవేళ దీనికి ఎగ్జామ్కి షార్ట్ లిస్ట్ అయితే మీకు ఇంటర్వ్యూ పిలవడానికి త్రూ మెయిల్ ఆర్ SMS ద్వారా అయితే మీకు వస్తుంది, మెసేజ్ అనేది వస్తుంది. సో ఇక్కడ మనకి దీనికి మీరు షార్ట్ లిస్ట్ అయితే మీకు ఇంటర్వ్యూ ఉంటుంది. సో మీరు వ్యాలిడ్ మెయిల్ ఐడి అండ్ ఫోన్ నెంబర్ ఇస్తే మీరు షార్ట్ లిస్ట్ అవుతే దానికి మీకు మెసేజ్ ఆర్ కాల్ ద్వారా అయితే మీకు వస్తుంది, మెసేజ్ అయితే వస్తుంది. సో మీరైతే వ్యాలిడ్ ఈమెయిల్ ఐడి అండ్ ఫోన్ నెంబర్ అయితే కంపల్సరీ ఇవ్వాల్సి ఉంటుంది. ఇప్పుడు క్వాలిఫికేషన్ చూసుకుంటే బేసిక్ క్వాలిఫికేషన్ 31 ఆగస్ట్ 2024 వరకు అయితే మనకి ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ అయితే ఉండాలి. సో బీటెక్ అయితే కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్, సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో, ఎలక్ట్రానిక్స్, ఈసీఈలో ఇంకా మినిమం 50% అయితే ఉండాలి స్కోర్ అయితే, ఆర్ MCA కంప్లీట్ అయి ఉండాలి లేదా MTech ఇన్ కంప్యూటర్ సైన్స్. సో ఇలా ఏదైనా మంచి రికగ్నైజ్డ్ యూనివర్సిటీ నుంచి అయితే బీటెక్ అయితే కంప్లీట్ అయి ఉండాలి మినిమం అయితే. సో ఇక్కడ ప్రిఫర్డ్ సర్టిఫికేషన్స్ వచ్చేసి మనకి ఇక్కడ చాలా సర్టిఫికేషన్స్ అనేది ఇచ్చారు. సో ఇక్కడ వాళ్ళ ప్రిఫరెన్స్ అయితే 2 సర్టిఫికేట్స్ ఉంటే మనకి ఎక్కువ ప్రిఫరెన్స్ అనేది ఇస్తారు. సో వర్క్ ఎక్స్పీరియన్స్ వచ్చేసి మినిమం అయితే 4 years ఆఫ్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్లో అయితే 4 years అయితే మినిమం ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. సో 2 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ అయితే ఇందులో ఏదైనా వెబ్ టెక్నాలజీ లేదా జావా, జైల్ ఇంకా చాలా ఉన్నాయి. సో దానిపైన ఏదైనా 2 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ అనేది కంపల్సరీ ఉండాలి.
ఇక్కడ చాలా స్కిల్స్ అనేది వాళ్ళు ఇక్కడ మెన్షన్ చేశారు. సో మనకి ఈ స్కిల్స్లో ఏదైనా 2 సర్టిఫికేట్స్ ఉన్నా కూడా వాళ్ళకి మోర్ ప్రిఫరెన్స్ అనేది ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనకి డెప్యూటీ మేనేజర్ సిస్టమ్స్ ఇన్ఫ్రా సపోర్ట్ అండ్ క్లౌడ్ ఆపరేషన్స్లో సో యాజ్ ఆఫ్ 31 ఆగస్ట్ 2024 వరకు అయితే మనకి బేసిక్ క్వాలిఫికేషన్ వచ్చేసి బీటెక్ అయితే కంప్లీట్ అయి ఉండాలి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కంప్యూటర్ సిస్టమ్స్లో. మెయిన్ క్వాలిఫికేషన్ వచ్చేసి బీటెక్ అయితే కంప్లీట్ అయి ఉండాలి. సో ఇంకెక్కువైనా పర్లేదు. సో ఇక్కడ మనకి ఇంకా క్వాలిఫికేషన్స్ వచ్చేసి మనకి ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ అండ్ రిస్క్ మేనేజ్మెంట్ ఇలా మనకి క్వాలిఫికేషన్స్ అనేది ఇచ్చారు. సో ఇక్కడ మనకి ఎవరైతే ఈ క్వాలిఫికేషన్స్లో ఏదైనా 2 సర్టిఫికేట్స్ ఉంటే వాళ్ళకి మోర్ దెన్ ప్రిఫరెన్స్ అయితే ఇస్తారు. వాళ్ళు మెన్షన్ చేసిన స్కిల్స్లో ఏదైనా 2 సర్టిఫికేట్స్ స్కిల్స్ అనేది ఉంటే ఎక్కువ ప్రిఫరెన్స్ అనేది వాళ్ళకి ఇస్తారు. థర్డ్ డిప్యూటీ మేనేజర్ నెట్వర్కింగ్ ఆపరేషన్ కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్ మనకి బేసిక్ క్వాలిఫికేషన్ అయితే ఉండాలి బీటెక్. సో ఇంకా వేరే క్వాలిఫికేషన్స్ పైన ఇంకా ఏమైనా సర్టిఫికేట్స్ మోర్ దెన్ 1 సర్టిఫికేట్ ఉంటే వాళ్ళకి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారు. సో టీచింగ్ అండ్ ఇంకా మనకి ట్రైనింగ్ అయితే అది కౌంట్ అవ్వదు ఎలిజిబిలిటీకి. సో వర్క్ ఎక్స్పీరియన్స్ కూడా ఇక్కడ మెన్షన్ చేశారు. సో స్పెసిఫిక్ స్కిల్స్ ఏమైతే ఉండాలో వాళ్ళకి మోర్ దెన్ 1 సర్టిఫికేట్ ఉంటే వాళ్ళకి ఎక్కువ ప్రిఫరెన్స్ అనేది ఇస్తారు. సో ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి సేమ్ యాజ్ ఇట్ ఈస్ డెప్యూటీ మేనేజర్ సిస్టమ్ ఐటీ ఆర్కిటెక్ట్కి కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్ అనమాట. సో నెక్స్ట్ డెప్యూటీ మేనేజర్ సిస్టమ్ ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ వాళ్ళకు కూడా సేమ్ బేసిక్ క్వాలిఫికేషన్ అయితే బీటెక్ అయితే కంప్లీట్ అయి ఉండాలి. సో ఇంకా క్వాలిఫికేషన్స్ కూడా వాళ్ళు మెన్షన్ చేశారు. ఒకసారి పీడిఎఫ్ అనేది డౌన్లోడ్ చేసి అయితే చూడండి. సో ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి అసిస్టెంట్ మేనేజర్ 6th వన్ వచ్చేసి సిస్టమ్. సో ఇక్కడ చూసుకుంటే దీనికి కూడా బీటెక్ అయితే కంప్లీట్ అయి ఉండాలి. సో ఇక్కడ మనకి సర్టిఫికేషన్స్ అయితే 31 ఆగస్ట్ 2024 వరకు అయితే ఈ సర్టిఫికేషన్ అయితే కంప్లీట్ అయి ఉండాలి. సో ఇక్కడ మనకి చాలా స్కిల్స్ చాలా అనేది ఇచ్చారు. సో ఏదైనా మోర్ దెన్ 1 సర్టిఫికేట్ ఉంటే మాత్రం ఎక్కువ ప్రిఫరెన్స్ అనేది వాళ్ళకి ఇస్తారు. సో ఇక్కడ మనకి అసిస్టెంట్ మేనేజర్ సిస్టమ్కి అయితే వర్క్ ఎక్స్పీరియన్స్ అయితే అవసరం లేదు. సో మనకి ఇక్కడ స్పెసిఫిక్ స్కిల్స్ కూడా అవసరం లేదు అసిస్టెంట్ మేనేజర్కి. ఇక్కడ పర్టికులర్ పోస్ట్కి పర్టికులర్ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ అనేవి క్లియర్గా ఇన్ డీటెయిల్గా ఈ నోటిఫికేషన్లో రిలీజ్ చేశారు. సో ఇక్కడ మనమైతే చూసుకోవచ్చు ఈజీగా. సో ఏ డిపార్ట్మెంట్ వాళ్ళకి డిఫరెంట్ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ అనేవి ఉంటాయి. మనకి డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ వాళ్ళకి బేసిక్ పే స్కేల్ అండ్ శాలరీ ఎంతైతే ఉంటుందో వాళ్ళు ఇక్కడ మెన్షన్ చేశారు. చూసుకుంటే మనకి డెప్యూటీ మేనేజర్స్కి అయితే వాళ్ళకి లేయర్ ఇంటరాక్షన్ టైప్ అయితే సెలెక్షన్ ప్రాసెస్ అయితే ఉంటుంది. సో అసిస్టెంట్ మేనేజర్కి వస్తే ఆన్లైన్ రిటర్న్ టెస్ట్ అండ్ ఇంటరాక్షన్ అయితే కంపల్సరీ ఉంటుంది. ఆన్లైన్ టెస్ట్కి ఇక్కడ జనరల్ యాప్టిట్యూడ్ వచ్చేసి మనకి రీజనింగ్లో 15 క్వశ్చన్స్ అయితే ఉంటాయి, 15 మార్క్స్. యాప్టిట్యూడ్కి 15 అండ్ 15 క్వశ్చన్స్కి 15 మార్క్స్ అయితే ఉంటుంది. సో ఇంగ్లీష్ లాంగ్వేజ్కి 20 క్వశ్చన్స్ ఇస్తారు, 20 మార్క్స్. టోటల్ వచ్చేసి మనకి 100 మార్క్స్ పేపర్ అయితే ఉంటుంది. టైం వచ్చేసి 75 మినిట్స్ అయితే ఉంటుంది. సో ఇక్కడ మనకి సపరేట్ సబ్జెక్ట్ ప్రొఫెషనల్ నాలెడ్జ్ పేపర్కి సపరేట్ సబ్జెక్ట్స్ అనేది క్లియర్గా మెన్షన్ చేశారు. సాఫ్ట్వేర్ డెవలప్మెంట్లో 20 ఇలా మనకి సపరేట్ సబ్జెక్ట్స్కి 20 క్వశ్చన్స్ అనేవి ఉంటాయి. మార్క్స్ కూడా 100 ఉంటాయి. సో ఇక్కడ మనకి సిలబస్ కూడా వాళ్ళు క్లియర్గా మెన్షన్ చేశారు ఏవేవైతే సిలబస్ ఉంటాయో. ఇక్కడ మనకి జనరల్ గైడ్ లైన్స్ ఆన్లైన్లో అప్లై చేసేటప్పుడు ఏమేమి ఎలా అప్లై చేయాలనేది కూడా క్లియర్గా మెన్షన్ చేశారు. వాళ్ళ అఫీషియల్ సైట్ లింక్ అనేది ఇచ్చారు. సో దానిపైన క్లిక్ చేయగానే రీడైరెక్ట్ అవుతాడు. సో ఆ లింక్ ద్వారానే మీరు అప్లై చేయాలి. అప్లై చేసేటప్పుడు లేటెస్ట్ ఫోటోగ్రాఫ్ అండ్ సిగ్నేచర్ కూడా అక్కడ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అండ్ అప్లికేషన్ అనేది క్లియర్గా చదివి సో అప్లై చేయాల్సి ఉంటుంది. సో మీరైతే దీనికి ఎలిజిబుల్ అవుతారా లేదా అని మొత్తం క్లియర్గా ఆ పీడిఎఫ్ అనేది చదివి సో మీరు వాళ్ళ క్రైటీరియాకి ఎలిజిబుల్ అవుతేనే ఈ జాబ్కి అప్లై చేయాల్సి ఉంటుంది. సో మనకి ఇక్కడ అప్లికేషన్ ఫీ వచ్చేసి 750 రూపీస్ అనేది ఉంటుంది. సో ఇక్కడ అందరికీ మనకి జనరల్ ఈడబ్ల్యూఎస్ ఓబీసీ క్యాండిడేట్స్ ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ అందరికీ కలిపి 750 రూపీస్ అయితే ఉంటుంది. సో ఇదైతే రిఫండబుల్ కాదు, నాన్ రిఫండబుల్. ఒకసారి పే చేసిన ఫీ అయితే నాన్ రిఫండబుల్ అని ఇక్కడ మెన్షన్ చేశారు. డాక్యుమెంట్స్ అనేది ఎట్లా అప్లోడ్ చేయాలో ఏ ఫైల్ టైప్లో అని కూడా మెన్షన్ చేశారు. జనరల్ ఇన్ఫర్మేషన్ అండ్ ఎలా అప్లై చేయాలి వాళ్ళ ఒఫీషియల్ సైట్లో కూడా అలా క్లియర్గా మెన్షన్ చేశారు.